రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కూలీ కూడా ఆ కూలి డబ్బుల కోసం తన శ్రమను ఫనంగా పెడుతుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష హోదా కోల్పోయినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. 11 మంది ఎమ్మెల్యేలు ఏ శ్రమ కూడా పెట్టకుండా ప్రభుత్వం ఇచ్చిన జీతాలు తీసుకొని ప్రభుత్వం తమ సమస్యలపై చట్టసభల్లో ప్రస్తావించవలసినటువంటి ఆ ప్రశ్నలు కూడా చేయకుండా జీతాలు తీసుకుంటున్నారని సాక్షాత్తు సభాపతి అయ్యన్న పాత్రులు చేసినటువంటి ఘాటైన వ్యాఖ్యలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కథలకు వచ్చిందా అన్నటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. 17వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రితో పాటు 10 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్న ఈ నేపథ్యంలో వారు సభకి 11 మంది 11 నిమిషాలకే పరిమితం అవుతారా, లేకపోతే ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో వారి బాణిని వినిపించుకోవడానికి వారు ఆ మాట కట్టుబడి ఉంటారా అనే విషయం అంతా మాట్లాడడానికి బీజేపీ ఎమ్మెల్యే హెచ్ఎల్ కాన్స్టిట్యున్సీ నియోజకవర్గం ఎమ్మెల్యే నడికుర్తి ఈశ్వరరావు ఉన్నారు. చూస్తే 2 ఏళ్ళు కావస్తూ ఉంది, వచ్చి మమ అనిపించుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొవాలి, తమ బాణిని వినిపించాలి. అది మాటలకే పరిమితం అవుతుందా, చేతలకు కూడా అయ్యే అవకాశం కనిపిస్తుంది? ఇది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే దీనికి సమాధానం చెప్పాలి. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ గారు మాట్లాడుతున్న సమయంలో వచ్చి కేవలం 11 మంది కలిపి 11 నిమిషాలు ఉండి అల్లరి చేసి ఆ పేపర్లో చింపేసి గవర్నర్ గారి మీదకి ఇసిరేసి వెళ్ళిపోతుంటారు. సమస్య అది కాదు కదా. మీకు నిజంగా ఏదైనా చెప్పదలుచుకున్నారా, రాష్ట్ర ప్రజలు చెప్పదలుచుకున్నారా, రాష్ట్ర ప్రజల తరపున ఏదైనా మీరు పోరాటం చేయదలుచుకున్నారా, రాష్ట్ర ప్రజలకు మంచి జరిగే ఆలోచన ఏమైనా మీకు ఉందా ఆలోచన? అటువంటి ఆలోచన ఉంటే చట్టసభలు పెట్టింది అందుకే. ఆ సభలో మీరు మాట్లాడే అవకాశం వస్తుంది. మీకు ఎంతసేపు మాట్లాడడానికంటే అంతసేపు మీకు మాట్లాడడానికి అవకాశం ఇస్తారు. మీరు వచ్చి ఆ సమస్యలు ఏమున్నాయో, రాష్ట్ర ప్రజల తరపున సమస్యలు ఏమున్నాయో ప్రభుత్వానికి విన్నవించండి. ఇప్పుడు నేను ఒక శాసనసభ్యుడిగా మా హెచ్ఎల్ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలను అక్కడ ప్రస్తావించడం జరుగుతుంది. అలాగే మీరు కూడా మీ యొక్క రాష్ట్రానికి సంబంధించి మీరు మాట్లాడలేకపోతే మీరు మీ యొక్క నియోజకవర్గానికి ఎమ్మెల్యేలుగా శాసనసభ్యులుగా ఉన్నారు కదా, మరి మీ శాసనసభ్యుల మీ నియోజకవర్గంలో ఉన్న సమస్యలైనా మీరు ప్రస్తావించాలి కదా. మరి ఇది తప్పు కదా. 2 ఏళ్ళుగా అటువంటి ప్రక్రియకి ఏమీ పాల్గొకుండా ప్రభుత్వం ఇచ్చినటువంటి జీతాలను తీసుకుంటున్నటువంటి ఎమ్మెల్యేలని ఆ ప్రజలు ఏ విధంగా ఈరోజు హక్కును చేర్చుకునే పరిస్థితి? హక్కును చేర్చుకోరు, అసహించుకుంటారు. హక్కును చేర్చుకోరు, అసహించుకుంటారు. మేము ఇటువంటి ఎమ్మెల్యేలను గెలిపించాం, కనీసం మా పార్టీ తరపున వాళ్ళు చూస్తున్నారే కానీ మా తరపున వెళ్ళి మా సమస్యల్ని ప్రస్తావించలేరా? మరి అటువంటి ఎమ్మెల్యేలను ఎందుకు ఎన్నుకోవడం అని వాళ్ళు అసహించుకుంటున్నారు. ఇది ఎంతమాత్రం సరికాదు. అది మరి ఎందుకు జీతాలు ఎందుకు తీసుకుంటున్నారంటే అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. అలా అర్హతలు కాదు, అసలు అర్హులు కాదు. అసలు అలా జీతాలు తీసుకోవడం, పని చేయకుండా జీతాలు తీసుకోవడం అనేది అర్హులు కాదు. సో జీతాలు తీసుకుంటున్నారు, సరే, ఆ జీతాలు తీసుకున్నందుకైనా న్యాయం చేయాలి కదా. వచ్చి ఆ సమావేశాల్లో మీ యొక్క నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలను మాట్లాడండి, మేము స్వాగతిస్తున్నాం. ఏదో మీరు అసెంబ్లీ సమావేశాలు మీ గవర్నమెంట్లో జరిగినట్టు ఇక్కడ అటువంటి రచ్చలు ఉండవు. ఇక్కడ హాయిగా మీ యొక్క సమస్యలు ఏటున్నాయో మీ నియోజకవర్గానిక, లేదా మీ నాయకులు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రాష్ట్రానికి సంబంధించింది ఏమైనా మాట్లాడతారా? మాట్లాడితే మాట్లాడండి. మాకు కూడా ఇప్పుడు ప్రభుత్వాన్ని నడిపించేవారు, ప్రభుత్వానికి మన సమస్యలు వినిపించడానికి ఆ చట్టసభలు ఉన్నాయి. ప్రభుత్వానికి మన సమస్యలు మనం ఏం చేయాలి, ఇంకా బెటర్ ఆలోచన ఏంటుంది, మన రాష్ట్రాన్ని ఇంకా ముందుకు ఎలా మంచిగా తీసుకెళ్ళొచ్చు, ఇంకేది చేస్తే బాగుంటుంది అని మాట్లాడండి. కానీ ఇక్కడ ఇంట్లో టీవీలు పెట్టుకొని ఇంట్లోనే ప్రెస్ మీట్లు పెట్టుకొని మాట్లాడడం ఎందుకు? ఆ ప్రెస్ మీట్లో మాట్లాడే బదులు సభలో వచ్చి మాట్లాడండి. మొత్తం రాష్ట్రం యావత్తు చూస్తారు, ప్రజలు చూస్తారు, ప్రభుత్వం తెలుస్తుంది, ప్రభుత్వంలో నోట్ చేయబడతాయి మీరు చెప్పిన సమస్యలన్నీ కూడా. దానికి ఒక సొల్యూషన్ దొరుకుతుంది, ఏం చేయాలి ఏం చేయకూడదని. అంతేగాని మీరు ఏదో మీ పార్టీ కార్యాలయాల్లో కూర్చొని ఏదో సభలో మాట్లాడడం, టీవీల ముందు కూర్చొని ఆ సభను చూడడం అది ఎంత కరెక్ట్ కాదు కదా. కానీ ప్రస్తుతం మాత్రం ఈసారి సభలో అడుగు పెడతాం, డిఎస్సి నియామకాల్లో జరిగిన అవకతవకలు ఎండగడతాం అన్నటువంటి ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో 17వ తేదీని కనుక ఆ 11 మంది వస్తే ఆ 11 మందికి ప్రాధాన్యత ఇస్తున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి సీటు పక్కన ఉన్నటువంటి నడికుర్తి ఈశ్వరరావు కళ సాఫల్యం అవుతుందే, మీ ఆశ నెరవేరబోతుంది ఈ అసెంబ్లీ సమావేశంలో? అతను వస్తే తప్పకుండా మేము స్వాగతం చెప్తాం. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తాం. అతను ప్రజల తరపున ఏదైనా మాట్లాడాలంటే మాట్లాడవచ్చు.
ఈరోజు అనవసరంగా లేనిపోని ఆరోపణలు చేస్తూ డిఎస్సిలో అవకతవకలు జరిగాయని ఎంత సమంజసం చెప్పండి. ఈరోజు సంవత్సరం పూర్తి అయిపోయింది, హాయిగా ఎవరు ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటున్నారు. అంత ట్రాన్స్పరెంట్గా జరిగినటువంటి దీన్ని ఇన్నాళ్ళు సంవత్సరం తర్వాత మీకు గుర్తొచ్చిందా? ఇది ఇంతవరకు ఏం చేశారు? అందరూ ఈరోజు ఒకవేళ అటువంటి వారు ఎవరైనా ఉంటే ఆ రోజే దానికి ఇబ్బంది పడి ఏదైనా సొల్యూషన్ అడిగేవారు కదా. అటువంటిది ఏమీ లేని మా గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు చాలా ట్రాన్స్పరెంట్గా ఈ నియామకాలు జరిపించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో. ఇది ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేవు. అటువంటి దాన్ని కావాలని ఏదో ఒకటి రోడ్డు ఎక్కాలి, రోడ్డు ఎక్కడానికి ఏదో ఒకటి కావాలి. ఢిల్లీలో మొన్న ఏదో చేశారని చెప్పి ఇక్కడ మన రాష్ట్రంలో చేద్దాం, అక్కడ విద్యాశాఖ మంత్రి రిజైన్ చేశారు కాబట్టి ఇక్కడ విద్యాశాఖ మంత్రితో రిజైన్ చేపి ఏంటండి అది? మీకు నిజంగా సమస్యలు మీరు అంటున్నారు కదా, సభలోకి వచ్చి మాట్లాడతాను. మీకు నిజంగా ఇదే విషయం మీద మా విద్యాశాఖ మంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి డిఎస్సి ఏదైతే ఇంత ట్రాన్స్పరెంట్గా చేసినటువంటి డిఎస్సి మీద మీకు నిజంగా అనుమానాలు ఉంటే, మీకు నిజంగా ఆరోపణలు ఉంటే బయట మాట్లాడడం కాదు, సభలోకి వచ్చి మాట్లాడండి. మొత్తం రాష్ట్రం యావత్తు చూస్తుంది. దానికి మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. చూస్తే కనుక అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచమే ఆంధ్రప్రదేశ్, అందులో విజయనగరం జిల్లా భోగాపురం వైపు చూసే ఒక ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి పక్క నుండి రన్వే మీద నడిచినటువంటి ఆ క్షణం ఎటువంటి అనుభవం? చాలా సంతోషం అండి. గౌరవ ముఖ్యమంత్రి గారితో మొదటి ఫోటో అల్లూరి సీతారామరాజు గారి ఎయిర్పోర్ట్లో మొదటి ఫోటోలో నేను కూడా ఉండడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ ప్రాంతానికి, ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతానికి ఈరోజు ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం, ఎన్డీఏ గవర్నమెంట్లో అది సాధ్యం చేయడం, దానికి మళ్ళీ ఏదో ఒక పేర్లు పెట్టకుండా, ఎవరో వంశపారపర్యంగా వచ్చిన పేర్లు పెట్టకుండా స్వతంత్ర సమరయోధుడు మన్యం వీరుడైనటువంటి అల్లూరి సీతారామరాజు హీరో ఆఫ్ ద ఉత్తరాంధ్ర, అటువంటి మా నాయకుడి పేరు పెట్టడం నిజంగా భవిష్యత్తు తరాలకి ఆయన తాలూకా పేరుతో ఒక స్ఫూర్తినిచ్చే కార్యక్రమం చేశారు. ఇది ఫరెవర్. ఇది ఇటువంటి పనులు చేయాలంటే ఒక ఎన్డీఏకే అది సంభవం. అటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను ఉత్తరాంధ్రలో పెట్టారు. ఈరోజు ఎయిర్పోర్ట్ వచ్చింది. ఎయిర్పోర్ట్ వస్తే ఎంతోమంది ఇన్వెస్టర్లు డైరెక్ట్గా ఉత్తరాంధ్రకు వస్తారు, కంపెనీలు వస్తాయి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అర్థం చేసుకుంటారు, చూస్తారు. ఇక్కడ హాయిగా కావలసినంత వనరులు ఉన్నాయి, వనరులను వినియోగించుకొని. అలాగే ఇన్నాళ్ళు ఉద్యోగాలు ఇక్కడ ఉద్యోగాలు చేసుకున్న యువకులందరూ హైదరాబాదో విజయవాడో లేదా దూర ప్రాంతాలకి ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూల కోసం వెళ్ళేవారు. ఇప్పుడు అది లేదు. డైరెక్ట్గా కార్పొరేట్సే ఇక్కడికి వచ్చి మన యువకులతో ఇంటర్వ్యూలు చేయించి వాళ్ళని ఉద్యోగాలు చేసే అవకాశం. ఒక పక్క గూగుల్ సంస్థ ఉంది, గూగుల్ రాబోతుంది. గూగుల్తో పాటు ఎన్నో కొన్ని వందల సంఖ్యలో ఇంకా సాఫ్ట్వేర్ కంపెనీలు విశాఖపట్నం, ఉత్తరాంధ్ర వైపు రాబోతున్నాయి. వీటన్నిటిలో కూడా మంచి ఉద్యోగ అవకాశాలు దొరికి మన ఉత్తరాంధ్ర చదువుకున్న ప్రతి విద్యార్థికి కూడా ఏదో రకమైన ఉపాధి కలుగుతుంది. అలాగే మనకు ఉత్తరాంధ్రకి ఇది ఒక గేట్వే ఆఫ్ డెవలప్మెంట్ అన్నమాట. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇది ముఖద్వారం ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది. ఇంతవరకు ఉత్తరాంధ్రగా పిలిచిపడింది. భవిష్యత్తులో ఒక దశాబ్ద కాలంలో ఉత్తమాంధ్ర కాబోతుంది. ఇది ఉత్తమాంధ్ర కాబోతుంది. భవిష్యత్తులో ఎక్కడా లేని డెవలప్మెంట్ ఈ ప్రాంతానికి వస్తుందండి. అంగరంగ వైభవంగా ప్రారంభించుకున్న అంతర్జాతీయ విమానాశ్రయానికి వైజాగ్ ఎయిర్పోర్ట్ను నిర్వీర్యం ఈరోజు అల్లూరి సీతారామ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ముందు వైజాగ్ ఎయిర్పోర్ట్గా నామకరణం చేయనటువంటి ఒక చిన్న అలజడి మీకేమనిపిస్తుంది? లేదండి, అది ఎవరిలోని లేదు. అది కొంతమంది వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి మాటలు అవి. విశాఖపట్నం ఎప్పుడూ కూడా అది నేవల్ పోర్ట్, అది సివిలియన్ పోర్ట్ కాదు. నేవల్ పోర్ట్ ఇప్పటి వరకు మన సివిలియన్స్ కోసం వాడటం జరిగింది. ఇప్పుడు వాళ్ళ పోర్టుకి ఇచ్చి మనం సొంతంగా ఒక ఎయిర్పోర్ట్ నిర్మించుకున్నాం అంతే. ఇది ఎక్కడా కూడా మా మధ్య ఎక్కడ ప్రాంతీయ భేదాలు. ఉత్తరాంధ్ర అది. దిస్ ఎయిర్పోర్ట్ ఈజ్ బిలాంగ్స్ టు ఉత్తరాంధ్ర. ఒక ప్రాంతానికి సంబంధించి ఉత్తరాంధ్ర మొత్తానికి ఇది ఉన్న అటువంటి ఆస్తి. ఇది అందరం కూడా సంతోషంగా ఉన్నారు. ఈసారి జగన్మోహన్ రెడ్డిని పక్క నుండి చూసే అవకాశం మరో 4 రోజుల్లో నెరవేరు. రండి సార్, రానివ్వండి. చూడడానికి మేము అసలు అంత ఈగర్గా మేమేమి ఇది లేదు. చూడడానికి ఏంటి అంటే ఇప్పుడు మహానుభావులను చూడాలనిపిస్తుంది, ఒకసారి కళలు చూడాలనిపిస్తుంటుంది. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తిని చూడాలి అని పొగడాలి అని అనిపించదు కదా. రండి, మీ సమస్యలు ఏమున్నాయి మాట్లాడండి. మీ టైంలో ఎందుకు చేయలేపారు? మీ టైంలో సాధ్యం కానివన్నీ ఈ 2 ఏళ్ళలో ఎలా సాధ్యమయ్యాయి? మీరు 5 ఏళ్ళలో సాధ్యం చేయలేనివన్నీ 2 ఏళ్ళలో ఎలా సాధ్యమయ్యాయి? దాని మీద కూడా డిస్కస్ చేద్దాం. ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా డిస్కస్ చేద్దాం. మీకు పూర్తిగా సహకరిస్తాం. మీరు పెట్టినటువంటి సభలోలాగా ఇక్కడ ఎవరు బూతులు మాట్లాడరు, ఎక్కడ వ్యంగ్యంగా మాట్లాడరు, మీకు గౌరవిస్తూ మాట్లాడతారు. అందరూ కూడా దయచేయండి, మాతో పాటు సభలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాను.
17వ తేదీ నుండి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు ఈసారి 11 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా సభకు హాజరై డిఎస్సి నియామకాల్లో అవకతవకలపై ఎండగడతామని చెప్పి ఇప్పటికీ ఒక స్మెల్ వస్తున్న నేపథ్యంలో ఈసారి 2 ఏళ్ల అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కనుక అసెంబ్లీ అడుగుపెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ప్రస్తుతం ఒక కడప ఎమ్మెల్యే అయినటువంటి జగన్మోహన్ రెడ్డి పక్కనున్నటువంటి సీట్లో ఉన్నటువంటి ఈశ్వరరావు ఆయనతో మాట్లాడడానికి కూడా సుముఖంగా ఉన్నాను. సమస్యలపై మేము చర్చించేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం. ఎక్కడో టీవీల ముందు బయట అలసట సృష్టించకాదు, చట్టసభల్లో ఆ నియోజకవర్గాల ప్రజల తాలూకు సమస్యలను ప్రస్తావించడానికి ప్రశ్నించడానికి అసెంబ్లీకి రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. తాము స్వాగతిస్తున్నాం. ఈ విషయంలో మాత్రం డిఎస్సి నియామకాల్లో వారు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏడాది తర్వాత బయటికి రావడం, ఈరోజు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించి నీట్ పేపర్ లీకేజ్ విషయంలో రాజీనామా చేశారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి నియామకాల్లో అవకతవకలు జరిగిన లేనిపోని రద్దాంతం చేస్తున్నటువంటి 1100 ఎమ్మెల్యేలకు మాత్రం మూతోడు జవాబు చెప్పేందుకు అసెంబ్లీ సాక్షిగా మేము సిద్ధంగా ఉన్నాం. మీరు రావడానికి సిద్ధంగా ఉన్న సవాల్ ఇస్తున్నారు. మరోవైపు చూస్తే కనుక ఉత్తరాంధ్ర సెగలో మరో మణిహారం భోగాపురం ఎయిర్పోర్ట్ అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అంగరంగ వైభవంగా ప్రారంభించుకున్న విషయాన్ని చూసి వారలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వైజాగ్ విమానాశ్రయాన్ని నిర్వీర్యం చేశాము, భోగాపురంలో ఎయిర్పోర్ట్ నిర్మించుకున్న ఆరోపణలు చేస్తే ఈ ఆరోపణలు ఎవరు కూడా ఉత్తరాంధ్ర ప్రజలు ఎవరు కూడా ఏకీపించరు. ఉపాధి కల్పనకు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఆకర్షింపబడుతుంది అనడానికి అంతర్జాతీయ విమానాశ్రయం ఎంతగానో దోహదపడుతుంది అన్నటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.